ఉద్యోగులు సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజలు కోరుతున్నారు. నిర్ణీత సమయానికి రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 11 గంటలైనా ఏ ఒక్కరూ రాకపోవడంతో వేములవాడ తహసీల్దార్ కార్యాలయంలో పలు రకాల పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు కూడా అన్ని స్థాయిల ఉద్యోగుల సీట్లు ఖాళీగా దర్శనం ఇవ్వడంతో పలు రకాల పనుల కోసం విచ్చేసిన ప్రజలు ఎదురు చూసి వెనుదిరుగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కుల ధృవీకరణ, కళ్యాణ లక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర పనుల కోసం వచ్చిన వారికి ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయని ఇప్పటికైనా సమయపాలన పాటించాలని కోరుతున్నారు. కొనేపల్లె మేము వచ్చి గంట సేపు అవుతుంది. ఎవరు రావాలి చూసి మా లేడీస్ కూడా వచ్చింది. ఇది మా పరిస్థితి. చేనులకు పోదాం అంటే ఇప్పుడు ఇక్కడ పడతాం. బాగుంటున్నారు ఇక్కడనే లోకలే. మేము 10కి వచ్చినాం, 10కి వచ్చి ఇప్పటికైనా గంటన్నరనే వచ్చాం. చాలా మట్టులో ఉన్నది కళ్యాణ లక్ష్మి కాలేజీ ఒత్తిడి ఒకటి ఇప్పుడు 10 రోజులకు వచ్చాయి. ఆర్ఐ కాదు దొరుకులేదు, ఆర్ఐ దొరుకులేదు. కొన్ని చెప్తే లావట్టి అట్లనే ఉన్నాయి. సరే సార్. ఈరోజు వేములవాడ పట్టణంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయానికి రోజు ఎంతోమంది వారి అవసరాలకు, వారి పనుల కోసము ఆఫీస్కు వస్తుంటారు. దానిలో భాగంగా ఈరోజు చూస్తే 10:40 కూడా కార్యాలయం తాళం తీయకపోవడం చాలా బాధాకరం. ఎంతోమంది వాళ్ళ పనులు ఇచ్చిపెట్టుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళ పనుల కోసం ఇక్కడ వేచి చూస్తుంటే ఇక్కడ ఎంతోమంది రైతులు కావచ్చు, అలాంటి ఎంతోమంది కూడా వస్తుంటారు. కానీ 10:30-11 అయినా కూడా ఇప్పటికి కూడా తాళం తీయలేని పరిస్థితి. మొదటగా ఎంఆర్ఓ లేరు, వారి స్టాఫ్ లేరు. ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారులో ప్రజలకి కనీసం వాళ్ళ సౌకర్యాలు, వాళ్ళ పనులు కాకపోతే ఇక మిగతా ఎంఆర్ఓ గారు కావచ్చు, కింద స్థాయి అధికారులు కావచ్చు, ఎవరు లేకపోతే ఈ ప్రభుత్వంలో పనులు ఎవరు చేస్తారు? ప్రజలకు సంబంధించిన పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటున్నారు తప్ప వీళ్ళకి ఎక్కడ కూడా పనులు సకాలంలో చేయకపోవడం చాలా బాధాకరం. దీని మీద అధికారులను మరి ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సిందిగా కోరుకుంటున్నాను.